వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమకాండము 13వ అధ్యాయము, నిర్గమకాండము 13వ అధ్యాయము 21 నుంచి 22 వరకు, 21, 22 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 21, 22 వచనాలు. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. 22 ఆయన పగటి వేళ మేఘస్తంభములోను రాత్రివేళ అగ్ని స్తంభములోనైనను ప్రజల ఎదుట నుండి యేసు ప్రభువారు తొలగిపోలేదు. గమనించాలి, మనము ఆరాధించేటువంటి మన దేవుడు పరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఆయన నిరంతరము స్తోత్రార్హునిగా తన ప్రజలందరినీ నడిపిస్తూ ఆయన ఆదరిస్తూ ముందు కొనసాగుతూ ఉన్నాడు. ఇది దేవుని వాక్యములో మన పితరులు అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సంతతి వారైన 70 మంది ఇశ్రాయేలు యొక్క ప్రజలు, ఇశ్రాయేలు యొక్క సంతతి వారు 70 మంది ఐగుప్తు దేశానికి, కానానులో కరువు వచ్చినందువలన వారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఈ ఐగుప్తు దేశంలో బ్రతుకు తెరువు నిమిత్తం అక్కడికి వెళ్ళి పని చేస్తూ వారి కుటుంబాలను వారు పోషించుకున్నటువంటి దినాల్లో యోసేపును ఎరుగని వేరొక రాజు ఆ దేశానికి అధికారిగా ఫరోగా మారిన తర్వాత ఇశ్రాయేలుల మీద బహు కఠినమైనటువంటి పని చేయించి వారి చేత వెట్టి చాకిరి చేయించి వారి చేత భయంకరమైనటువంటి పనులను చేయిస్తూ కష్టపెడుతూ వారిని ఇబ్బందులు పెడుతున్నటువంటి దినాలు అవి. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఇంచుమించు 430 సంవత్సరాలు వారు బంధించబడి చాలా నలిగిపోతున్నారంట. నలిగిపోతున్నటువంటి దినములలో వారు చేసేటువంటి ప్రార్థన, వారు చేసేటువంటి మొర, వారి దుఃఖము, వారి వేదన అంతా కూడా ఆకాశమందున దేవుడు చూశాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుడు చూశాడంట. దేవుడు అంటున్నాడు, దేవుని పర్వతమైన హోరేబు. ఏ పర్వతం అండి? మన చర్చి పేరు కూడా హోరేబు. దేవుని పర్వతమైన హోరేబు అని నిర్గమకాండం 3వ అధ్యాయంలో వ్రాయబడి ఉంటుంది. దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబులో ఇత్రో అనబడిన తన మామ యొక్క మందను మేపేటువంటి మోసే మనకు అక్కడ కనబడుతున్నాడు. ఈ మోసేతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక అగ్ని పొదలో నుండి మాట్లాడుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో మోసే, నా ప్రజల యొక్క బాధను 430 సంవత్సరాలు వారిని పెట్టినటువంటి బాధను, వారు చేస్తున్నటువంటి ఆ శ్రమను అంత కూడా నేను చూశాను గనుక నా ప్రజలను విడిపించడానికి నీవు వెళ్ళు అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా ప్రజలను విడిపించడానికి నీవు వెళ్ళు అని ఆనాడు దేవుడు మోసేతో సెలవిస్తే మోసే ఎన్నో పర్యాయములు దేవుని సన్నిధిలో బొంకినట్లు మనకు కనబడుతుంది. మోసేతో దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళు అని మాట్లాడితే మోసే అంటున్నాడు, నేను వెళ్ళలేనయ్యా, నత్తివాని, మాట నేర్పరితనము లేని వ్యక్తిని, నేను మాట్లాడలేను అని మాట్లాడుతూ ఉంటే దేవుడు అంటున్నాడు, అరే నత్తివానికి, మూగవాణ్ణి, కుంటివాణ్ణి, గుడ్డివాణ్ణి అందరికీ కూడా నేను అందరినీ పుట్టించి ఇదిగో
నత్తివాని పెదవుల నుండి నేను మాట్లాడగలుగుతాను, నీ వెళ్ళు, నీ నోటికి నీకు తోడుగా ఉంటాను, నీ అన్న అయినటువంటి అహరోను నువ్వు తీసుకొని వెళ్ళు అని చెప్పి దేవుడు మాట్లాడడం జరుగుతుంది. ఇది అంతా అయిన తర్వాత ఐగుప్తు దేశానికి వారు వెళ్తారు. ఈ ఐగుప్తు దేశానికి వెళ్ళి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారిని విడిపించడానికి వారు చాలా రోజులుగా అక్కడ ప్రయాసపడి శ్రమపడి దేవుని యొక్క అద్భుతాలు 10 తెగళ్ళు ఆ ప్రాంతంలో దేవుడు మోసే అహరోనుల ద్వారా ఆ సూచక్రియలన్నీ జరిగించిన తర్వాత వారు ప్రయాణమై వెళ్తున్నారంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. వారు ప్రయాణమై వెళ్ళేటువంటి ఆ దినాలు చూడండి. ఆ దినాల్లో ఆకాశమున్నటువంటి దేవాది దేవుడు పగలు మేఘస్తంభములోను, రాత్రి వెలిగిచ్చుటకు అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచున్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే 21వ వచనంలో అంటున్నాడు, పగలు మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను అని రాయబడింది. ఒకటి, యేసుక్రీస్తు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉండి, ఎలా ఉన్నాడంట అక్కడ, తోడుగా ఉండి వారిని ముందుకు నడిపిస్తూ వచ్చాడంట. రెండోది కిందగా చూస్తే ఆయన పగటి వేళ మేఘస్తంభములోనైనను రాత్రి వేళ అగ్నిస్తంభములోనైనను ప్రజలలో నుండి తొలగిపోలేదు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. దేవుడు తొలగిపోలేదంట. ఎవరు తొలగిపోలేదు? మేఘస్తంభములోను అగ్నిస్తంభములోను దేవుడు వారికి తోడుగా ఉండి, అగ్నిస్తంభములోను మేఘస్తంభములోను దేవుడు వారికి తోడుగా ఉండి తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని ముందుకు నడిపిస్తూ వచ్చాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన ముందుకు నడిపిస్తూ వచ్చాడు. గమనించాలి, ఈ యేసు రమ్మనుచున్నాడు మినిస్ట్రీ యొక్క పరిచర్య కూడక దేవుడు తోడుగా ఉండి గత 25 సంవత్సరాలుగా ఈ పర్ణశాల పండుగలను నడిపిస్తూ వస్తున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. రాత్రి అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు ఒక సాక్ష్యం విన్నాం. వాక్యంలో ఏమిటి ఆ సాక్ష్యం అంటే, అయ్యగారు సంసోన్ అయ్యగారితో ఒక వ్యక్తి అన్నాడంట, నీవు కర్నూలు జిల్లాలో విడిచిపెట్టి అడుక్కు తింటావు అని భయంకరంగా మాట్లాడి ఉన్నాడంట. గమనించాలి, సేవకుడు ఆ మాటను జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవునికి అప్పగించాడేమో. కానీ ఎవరైతే ఆ మాట మాట్లాడి ఉన్నారో అదే వ్యక్తి, అదే వ్యక్తి ఈ కర్నూలు జిల్లాను విడిచిపెట్టి ఊరూరు తిరుగుతున్నాడంట. చూసారా? గమనించాలి, మనుషుల యొక్క తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. దేవుడు అంటాడు, మీ తలంపుల వంటివి నా తలంపులు కావు, మీ త్రోవల వంటివి నా త్రోవలు కావు. నా త్రోవలు గొప్పవి, నా తలంపులు గొప్పవి. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు నడిపించినటువంటి దేవుడు ఈనాడు కూడా దైవజనులు సంసోన్ అన్న గారికి, మన ఆత్మీయ తండ్రి గారికి దేవుడు తోడుగా ఉండి ఆయన ఈ పరిచర్యను, ఈ మినిస్ట్రీని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన పగటి వేళ మేఘస్తంభంలోనైనను రాత్రి వేళ అగ్నిస్తంభంలోనైనను ప్రజల ఎదుట నుండి, ఇప్పుడు చెప్పండి, మన దైవ సేవకులు సంసోన్ అన్న గారి ఎదుట నుండి దేవుడు ఎంత మాత్రమును చెప్పాలి తొలగిపోయాడా? దేవుడు ఒక వ్యక్తిలో నుండి తొలగిపోతే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. దేవుడు ఒక వ్యక్తి దగ్గర నుండి తొలగిపోతే పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయి ప్రజలందరూ కూడా గందరగోళంలో పడిపోతారు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనకు తెలిసినటువంటి సుపరిచితులు 2 ఉన్నారు రాజులు. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. ఎంతమంది తెలుసండి?
తెలుసా లేదా మీకు? బైబిల్లో ఉన్న సౌలు, మీ ఇంటి పక్కన ఉన్న సౌలు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్లో ఉన్నటువంటి సౌలు మొట్టమొదటి రాజు ఇశ్రాయేలు ప్రజలకు. అయితే ఈ రాజు 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. ఈ 40 సంవత్సరాల్లో 2 సంవత్సరములు మాత్రమే దేవుని సంతోషపెట్టినట్లు, మిగిలిన 38 సంవత్సరాలు దేవుని బాధ పెట్టినట్లు దేవుని వాక్యములో వ్రాయబడింది. గమనించాలి, ఇతడు చేసేటువంటి పరిపాలన అంతటి మీద దేవుడు సంతోషించింది 2 సంవత్సరాలు, బాధపడింది 38 సంవత్సరాలు. అందుకని దేవుడు అతని ఎదుట నుండి తొలగిపోయాడు. మీకు అర్థమవుతుందా? ఎవరు తొలగిపోయారు? ఎవరు తొలగిపోయారు? ఒక వ్యక్తి ఎదుట నుండి దేవుడు తొలగిపోతే ఆ వ్యక్తి శ్రమలో ఉంటాడు. ఒక వ్యక్తి ఎదుట నుండి దేవుడు తొలగిపోతే ఆ వ్యక్తిని అపవిత్రాత్మ, ఏ ఆత్మ వస్తుందండి? అపవిత్రాత్మ ఆ వ్యక్తిని పట్టి పీడిస్తూ ఉంటుంది. గమనించాలి, సౌలు మీద ఉన్నటువంటి అభిషేకము, పరిశుద్ధాత్మ, ఆయన మీద ఉన్నటువంటి అభిషేకము, ఆత్మ సౌలు మీద నుండి వెళ్ళిపోయి గొర్రెలు కాచేటువంటి ఒక దావీదు మీదకి వచ్చిందంట. కొట్ట చప్పట్లు గట్టిగా. గొర్రెలు కాచేటువంటి ఒక దావీదు మీదకి వచ్చింది. ఎందుకు దావీదు మీదకి వచ్చింది? కారణం ఏమిటంటే, ఇదిగో దేవుడు సౌలు ఎదుట లేడు. ఎవరు ఎదుట లేడు? దేవుడు మన ఎదుట ఉంటే, మన పక్షాన ఉంటే, మనతో ఉంటే, ప్రభు బిడ్డరా, మన కుటుంబాలు కానివ్వండి, మన ఉద్యోగాలు కానివ్వండి, వ్యాపారాలు కానివ్వండి, మీ పిల్లలే కానివ్వండి, గమనించాలి, మీ కుటుంబమే కానివ్వండి, నా దేవుడు ఒక ఉన్నతమైన శిఖరములో ఉంచుతాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటే, గమనించాలి ప్రభు బిడ్డరా, ఆ వ్యక్తి ఎప్పటికైనా కానీ విజయోత్సవముతో ఊరేగుతాడు. మరి ఈ కర్నూలు ప్రాంతంలో మన సేవకులు అనుకోలేకుంటారు, ప్రారంభ దినాల్లో ఈ 25 సంవత్సరాలుగా ఈ పర్ణశాల పండుగలు చేస్తానని ప్రారంభించాడు. ప్రభు ప్రేరేపణను బట్టి, ప్రభు పిలుపును బట్టి ప్రారంభించాడు. కానీ కొనసాగించువాడు మాత్రమే ఆయన. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటున్నాడు, పగటి వేళ మేఘస్తంభములోను, రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను అని రాయబడింది. తర్వాత అంటున్నాడు, ఆయన పగటి వేళ మేఘస్తంభములోనైనను, రాత్రి వేళ అగ్నిస్తంభములోనైనను ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రజల ఎదుట నుండి తొలగిపోలేదు. కారణం ఏమిటంటే, ఆయన ముందుగా ఉండి నడుచుచూ వచ్చెను. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా ఉండి నడుచుచూ వచ్చాడు. ఆయన ముందు వెళ్తున్నాడు, మన సేవకులు వెనకాల ఆయన వెంటే. దేవుని స్తోత్రం కలుగునుగాక. మా సేవకులు చెప్పే మాట ఏమిటంటే, సేవ చేస్తే రోషముగా సేవ చేయండి, లేకపోతే సేవ మానేసేయండి అంటాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. సేవ మానేసేయండి. చేస్తారా? రోషంగా సేవ చేయండి. చేస్తారా? బలంగా సేవ చేయండి. లేకుంటే వదిలేసేయండి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు ప్రకటించుటలో, దేవుని సేవ చేసేటువంటి విధానములో అంత పౌరుషం ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క వాక్యములో సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనంలో యెహోవా మందసం అంట వారికి ముందుగా నడిచెనంట. చూద్దాం ఒకసారిగా దేవుని యొక్క వాక్యముల నుండి. సంఖ్యాకాండము 10వ అధ్యాయము 33వ వచనం. వారు యెహోవా కొండ నుండి 3 దినములు ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములలో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించాలి, వారు 3 దినాల ప్రయాణం అంతా కూడా 3 దినాలు దేవుని యొక్క పర్వతములో నుండి వారు దిగి ముందు కొనసాగుతున్నారంట. 3 దినాలు మన పర్ణశాల పండుగలు కూడా
3 రోజులు మనం ఇక్కడ మన సేవకులు ఏర్పాటు చేశారు. బైబిల్ ప్రకారంగా వారు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలంట 7 దినాలు పర్ణశాల పండుగలు చేసేవాళ్ళంట. ఎన్ని రోజులండి? చెప్పండి. ఎన్ని రోజులండి? మనకు 3 రోజులకే అయ్యో అబ్బో 3 రోజులు మేము పని పాటలు మానుకోవాలా, 3 రోజులు మేము ఉద్యోగాలకు సెలవు పెట్టాలా, 3 రోజులు మేము వ్యాపారం చేసుకోకూడదా, 3 రోజులు మేము కూలి పనికి పోకూడదా? ఏమనుకుంటామండి? 3 రోజులా అని ఆలోచన చేస్తాం. కానీ ఇశ్రాయేలు ప్రజలంట 7 దినాలు వారు ఆ యెరూషలేములోని ప్రత్యక్షపు గుడారము చుట్టూ గుడారాలు వేసుకొని అక్కడ 7 రోజులు పండుగ చేసేవాళ్ళు. ఎన్ని రోజులు పండుగ చేసేవాళ్ళు? 7 రోజులు పండుగ చేసేవాళ్ళు. ఈ 7 రోజులంతా కూడా దేవుని ఆరాధించే విషయంలో, స్తుతించే విషయంలో, బలులు అర్పించే విషయంలో, కానుకలు అర్పించే విషయంలో వారు ఎప్పుడు కూడా ఈ 7 దినాలంతా కూడా దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆ యొక్క మంచి పండుగ, ఆ మంచిగా వారు పిండి వంటలు చేసుకుంటూ యెహోవాకు బలి అర్పించిన తర్వాత మాంసము వండుకొని ఆ ప్రాంతంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తింటూ సంతోషిస్తూ దేవునిలో ఆనందించేవాళ్ళు. ఎక్కడ ఆనందించేవాళ్ళు అంటే చెప్పాలి, ఎక్కడ ఆనందించేవాళ్ళు? మన సేవకులు చెప్తూ ఉంటారు, కనీసం 3 దినాలైనా మనం పర్ణశాల పండుగ ఏర్పాటు చేసినప్పుడు ఈ 3 దినాలు మీరు సెలవులు పెట్టుకోండి అంటే సెలవులు పెట్టుకో, పనులు మానుకొని రాత్రింబగలు మందిరములో ఉండండి. దూర ప్రాంతం నుంచి వచ్చిన ఇదిగో మీకు చక్కగా మందిరము, విశాలంగా 3 అంతస్తులు ఉన్నటువంటి మందిరము, ఎక్కడైనా కానీ పుష్కలంగా భోజనము చేసుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవడానికి అన్ని సౌకర్యాలు కల్పించి మనకు సేవకులు చెప్తూ ఉన్నా మనము ఇంకను వినని మందమతులుగానే కనబడుతున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అవునంటారా కాదంటారా? చెప్పాలి. ఏమంటారు? తిట్టనీకి వచ్చావా పాస్టర్ గారు అంటారా? నేనేం తిడతలేను మిమ్మల్ని. దేవుని స్తోత్రం కలుగునుగాక. పాల్గొనాలి దేవుని సన్నిధిలో. 3 రోజులు కాదయ్య గారు, మాకు 7 రోజులు ఏర్పాటు చేయండి, ఈ 7 రోజులు మేము ఇక్కడే ఉంటాము అన్నటువంటి ఒక దైవికమైనటువంటి ఆసక్తి మీలో పుట్టునుగాక. హల్లెలూయా. నిద్రపోతున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు అయ్యగారు నేర్పించినది మాట. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి, 3 దినాలు వారు ప్రయాణము చేసి వారు ముందు కొనసాగుతూ ఉంటే అంట యెహోవా మందసము, అక్కడ ఏమని రాయబడింది చదవండి, విశ్రాంతి స్థలము చూచుటకు 3 దినాలు ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. నిబంధన మందసం అంటే తెలుసా అండి? మీరు ఎంతమంది తెలుసు మందసం? తెలుసా? స్తోత్రం చెప్పండి మంచిగా ఒకసారిగా. హల్లెలూయా. మందసాన్ని తుమ్మకర్రతో చేస్తారు. ఈ మందసమును బంగారు రేకుతో పొదిగిస్తారు. పైన కర్ణపీఠము, కెరూబులు ఎదుటెదుట ఉంటాయి కర్ణపీఠము మీద. లోపల మందసము లోపల బంగారు మన్న పాత్ర, అహరోను చిగిరించిన కర్ర, 10 ఆజ్ఞల పలకలు, ఈ 3 సామాగ్రి అందులో ఉంటాయి. ఇవి సామాగ్రి అనకూడదు కానీ దేవుడు ఏర్పాటు చేసుకున్న వస్తువులు. దేవుని స్తోత్రం కలుగునుగాక. 10 ఆజ్ఞల పలుకలు అందులో ఉంటాయి. అందులో దేవుని యొక్క వాక్యము, అహరోను చిగురించిన కర్ర, బంగారు యొక్క మన్న పాత్ర అందులో సమకూర్చబడి ఉంటుంది. గమనించాలి, వీరు ఈ మందసాన్ని యాజకులు మోసేవాళ్ళు. ఎవరు మోసేవాళ్ళు? ఎవరు మోసేవాళ్ళు? యాజకులు మోసేవాళ్ళు. ఈ యాజకులు మందసమును మోస్తూ ఇదిగో ముందుకు కొనసాగేటువంటి వారు. అయితే దేవుని వాక్యములో ఈ మందసములో నుండి వారికి ముందుగా నడిచేటువంటి దేవుడు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. కొట్టు చప్పట్లు గట్టిగా సరిగా దేవునికి స్తోత్రములు కలుగుగాక. అంటే నడిచేటువంటి మార్గము అది ఎలాంటి మార్గము, నువ్వు ఏ మార్గం నడవాలి,
నువ్వు ఏ మార్గం నడిస్తే గమ్యము చేరగలుగుతావు, ఏ మార్గంలో నువ్వు నడవగలిగితే ఇదిగో నువ్వు గురి ఎద్దకు నువ్వు పరిగెత్తగలుగుతావు, ఏ మార్గంలో నువ్వు నడచగలిగితే దేవుని యొక్క నిత్యత్వమునకు, నిత్య రాజ్యమునకు, పాలు తేళ్లు ప్రవహించేటువంటి కానానునకు నువ్వు చేరుకొనగలవు అని దేవుడు ఒక సూచన ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించాలి, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, మనల్ని నడిపించడానికి మనకు ఒక నాయకుడు అవసరం అంటారా కాదంటారా? చెప్పాలి. మనల్ని నడిపించడానికి మనకు ఒక నాయకుడు అవసరం. గమనించాలి, నాయకుని నడిపించడానికి నాయకునికి దేవుడు అవసరము, దేవునికి నాయకుడు కూడా అవసరం అంటారా కాదంటారా? ఖచ్చితంగా దేవునికి నాయకునితో పని ఉంది. ఏ నాయకుడు? ఇదిగో సంసోనన్న గారికి ఇంతమంది విశ్వాసులు ఇస్తున్నా, ఇంతమంది సేవకులు ఇస్తున్నా. ఇదిగో ఈ సేవకులను, ఈ విశ్వాసులను, ఈ సంఘములను నడిపించడానికి దేవుడు అంటున్నాడు, నాకు ఒక నాయకుడు కావాలి, వారు నడిపించడానికి వారికి ఒక నాయకుడు కావాలి అని దేవుడు కోరుకొని మన నిమిత్తమై సంసోనయ్య గారిని పంపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. తర్వాత గమనించాలి, సేవకులు మనల్ని ముందుకు నడిపిస్తున్నారు. నడిపించేటప్పుడు మనమందరము కూడా ఆయన యొక్క అడుగుజాడలో మనం ఎప్పుడైతే నడుస్తామో, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునండి. మనం పౌలు గారిని చూసామా? చెప్పాలి. చూసామా? ఎవరు చూశారు మీరు? ఇప్పుడు ఈ తరము పౌలైనటువంటి మన దైవ సేవకులు మనము చూసామా చూడలేదా? మన సేవకులు మనము చూసాము గనక ఆయన పరిచర్య, ఆయనలో ఉన్న అభిషేకము, ఆయనలో ఉన్నటువంటి ఆత్మీయత, ఆయనలో ఉన్నటువంటి నడిపింపు అన్నిటినీ గమనించి ఆయన ఎలా వెళ్తున్నాడో ఆయనతో పాటు మనం ముందుకు కొనసాగాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆయనతో పాటు మనం ముందుకు కొనసాగినప్పుడు ప్రభు బిడ్డరా, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశం మనము, అనగా ఆత్మ సంబంధమైనటువంటి కానాను, పరలోకమును మనము నిశ్చయముగా మనము చూడగలుగుతాము. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని నడిచేటువంటి మార్గాన్ని దేవుడు సేవకులకు బోధిస్తున్నాడు, సేవకులు విశ్వాసులకు బోధిస్తున్నారు. దేవుని యొక్క వాక్యంలో కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం, 8వ వచనంలో ఒక చక్కని మాట అక్కడ మాట్లాడతాడు. చూద్దాము సరిగా. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. చూసారా, నీవు నడిచేటువంటి మార్గము నీకు బోధిస్తాడంట, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనము ఆరాధించేటువంటి మన దేవుడు మనకు మార్గాన్ని బోధించేటువంటి వాడు, మార్గాన్ని చూపించేటువంటి వాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అది ఆయన మన మీద దృష్టి ఉంచి మనకు మార్గమును చూపిస్తాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నీవు ఏ మార్గములు నడవాలో. దేవుడు ఒక వ్యక్తి ఎదుట ఉంటే, దేవుడు ఒక సంఘం ఎదుట ఉంటే, దేవుడు ఒక మినిస్ట్రీ ఎదుట ఉంటే, దేవుడు ఒక విశ్వాసి ఎదుట ఉంటే, తన కుటుంబాన్ని కానివ్వండి, తన జీవితాన్ని కానివ్వండి, తన ఆత్మీయతను కానివ్వండి, ఏ విధంగా నడిపించాలో దేవుడు మన మీద దృష్టి ఉంచి మనకు ఆలోచన చెప్తాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దామండి. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఆయన మన ఎదుట ఉండి మనల్ని నడిపిస్తాడు. ఒకటి, మనకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకమైనటువంటి గోడను ఆయన పెళ్ళగిస్తాడు. కొట్ట చప్పట్లు గట్టిగా.
దేవునికి స్తోత్రములు కలుగునుగాక. చూద్దాము సరిగా దేవుని వాక్యములో మీకా రాసినటువంటి గ్రంథం 2వ అధ్యాయము, మీకా రాసిన గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. చూసారా, ప్రాకారములు పడగొట్టువాడు అంటే నీకు అడ్డుగా ఉన్న అది ఏ ప్రాకారమైనా సరే, నీకు అడ్డుగా ఉన్న ఏ ప్రాకారమైనా సరే, సమస్యలు అనే ప్రాకారం ఉండవచ్చు, ఇబ్బందులు అనే ప్రాకారం ఉండవచ్చు, రోగము అనే ప్రాకారం ఉండవచ్చు. ప్రాకారం అనగా గోడ, అది ఏదైనా సరే. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోతున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు యెరికో దగ్గరికి వచ్చినప్పుడు, యెరికోలో 7 రోజులు దినమునకు ఒక మారు అందరూ కూడా కీర్తనలు పాడుచు దేవుని స్తుతించుచు దినమునకు ఒక మారు తిరిగి 7వ దినమున యాజకులు బూర్లు ఊదుతూ మందసము మోస్తూ ఆ యెరికో పట్టణము చుట్టూ, ప్రాకారపు యొక్క గోడల చుట్టూ వారు ఏం చేశారంటే మందసాన్ని మోస్తూ దేవుని స్తుతించుచు కేకలు వేస్తూ ఆరాధిస్తూ ఆ సమయానికంట ప్రభు బిడ్డరా యెరికో కోట గోడలన్నీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయాయంట. కొట్ట చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. 7 మార్లు తిరిగి నిన్ను స్తుతించగా యెరికో గోడలు కూలి నెలరాలెను. 7 మార్లు తిరిగి నిన్ను స్తుతించగా యెరికో గోడలు కూలి నెలరాలెను. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రిత్వంలో ఏకత్వం కలిగున్న యేసయ్యా, త్రిత్వంలో ఏకత్వం కలిగున్న యేసయ్యా, ఆది సంభూతుడా నా ఆరాధనకు యోగ్యుడా, ఆది సంభూతుడా నా ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు యోగ్యుడా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రిత్వంలో ఏకత్వం కలిగున్న యేసయ్యా, త్రిత్వంలో ఏకత్వం కలిగున్న యేసయ్యా. వారు 7 మార్లు తిరిగి దేవుని స్తుతించిన వెంటనే ఆ యెరికో గోడలన్నీ కూడా కూలిపోయాయి. కారణం ఏమిటంటే ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా నడుస్తున్నాడంట. కొట్ట చప్పట్లు గట్టిగా దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా నడిచాడు కనుక ఆ గోడలన్నీ కూడా కూలిపోయాయి. యెరికో గోడలు బలిష్టమైనవి, యెరికో గోడలు ఎత్తైనవి, యెరికో గోడలు ఎంతో బలమైనటువంటి రాళ్లతో కట్టినటువంటి గోడల్ని కూడా దేవుని స్తుతించిన వెంటనే ఆ గోడలన్నీ కూడా కూలిపోయాయి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా నీవు నడవాలంటే ఒకటి ఆయన ఆలోచనలో నీవు నడవాలి. ఎవరి ఆలోచన నడవాలి? నీవు చెప్పాలి. ఎవరి ఆలోచన నడవాలి? దేవుని యొక్క ఆలోచనలో నీవు నడవాలి. నడిచినప్పుడు ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా నడుస్తాడు. హల్లెలూయా. ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా నడుస్తాడు. అప్పుడు నీకు ఉన్న ప్రతి ఆటంకము కూడా ఆయన తొలగిస్తాడు. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలు ఉన్నారు. వీరు పౌలు శీలలు చేసిన పని ఏమిటంటే ప్రాకారములు పడగొట్టువాని ఎదుట నిలిచి కీర్తనలు పాడుచున్నారు, ఇంకా చప్పట్లు కొడుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ఖైదీలందరూ కూడా
ఆలకిస్తున్నారు. చూడండి, గమనించాలి. ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా ఉన్నాడు కనుక వారు ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మా ఎదుట నీవు ఉన్నావు, మాకు భయమేమీ లేదని వారిలో ఉన్నటువంటి దృఢ నిశ్చయత, దృఢ విశ్వాసమును బట్టి వారు కీర్తనలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క చెరసాల పునాదులన్నీ కూడా కదిలి అందరి బంధకాలు ఊడిపోయాను అని రాయబడింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఆ చెరసాల నాయకుడు ఖైదీలందరూ తప్పించుకొని పారిపోయారేమోనని తన్ను తాను హతము చేసుకుని పోతుంటే, ఇదిగో పౌలు గారు మాట్లాడుతున్నారు, ఓ చెరసాల అధికారి, నీవు ఏ హాని చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాము అని మాట్లాడతారు. ఇంతలో దీపము తీసుకొచ్చి ఆ చెరసాలను ఒక్కసారిగా తనిమి చూస్తే ఆ చెరసాలలో ఖైదీలు ఎక్కడ పోయలేకుంటారు, అందరూ అలాగే ఉంటారు. చూడండి, పౌలును శిలనంట బెత్తములతో కొడితే ఈ చెరసాల నాయకుడే వారి గాయాలు కడిగి వారిని ఏం చేశాడంటే, ఇదిగో వారి ఎదుట సాష్టాంగ సాగిలపడి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అయ్యా, ఇంత గోడలన్నీ, ఈ బంధకాలన్నీ ఊడిపోవడానికి, తలుపులు తెరుచుకోవడానికి, బంధకాలు ఊడిపోవడానికి మీరు ఏం చేశారు, ఏమి ఉపయోగించారు? ప్రాకారములు పడగొట్టువాడు మా ఎదుట ఉన్నాడు. దేవుని స్తోత్రం. మా ఎదుట ఉన్నాడు కనుక మేము ఎవరిని కూడా మాట్లాడము, దూషించము. ఇదిగో మా ఎదుట ఉన్నటువంటి మా దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయనకిష్టమైతే అద్భుతాలు చేయగలడు. హల్లెలూయా. కనుక ప్రాకారములు పడగొట్టేటువంటి ఆ గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. ఈ పర్ణశాల పండుగలో ఇంకా రాత్రికాల సమయంలో మరి మంచి ఆరాధ వాక్యములో కానివ్వండి, అదేవిధంగా రేపటి దినమున అందించేటువంటి వర్తమానాలే కానివ్వండి, ప్రభు బిడ్డలారా, అవి మనందరి యొక్క జీవితాల్లో మనకు అడ్డుగా ఏమున్నాయో యెషయా గ్రంథము 59వ అధ్యాయంలో ఒక మాట, 1-2 వచనాల్లో ఒక మాట రాయబడి ఉంటుందండి. మనకు అడ్డుగా ఏమున్నాయో ప్రాకారములు పడగొట్టేటువంటి ఆ గొప్ప దేవుని యొక్క వాక్యము చేత మనకు మన దోషములన్నీ కూడా కొట్టివేయబడునుగాక, మన దోషములు కొట్టివేయబడునుగాక, మన ఆటంకములు కొట్టివేయబడునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డరా, అంత గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని వారిని ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి పగలు మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములోను దేవుడు ఉండి వారిని నడిపిస్తూ వచ్చాడంట. వారి ఎదుట నుండి దేవుడు తొలగిపోలేదంట. దేవుని స్తోత్రం. ఎక్కడి నుంచి తొలగిపోలేదంట? వారి ఎదుట నుండి దేవుడు తొలగిపోలేదు, వారిలో నుండి దేవుడు తొలగిపోలేదు. గనుక మనము ఆరాధించేటువంటి మన దేవుడు మనల్ని విడువని ఎడబాయని గొప్ప దేవుని మనము కలిగి ఉన్నాం. కనుక ఆ గొప్ప దేవుడు మన కుటుంబాలను ముందుకు నడిపిస్తూ మనల్ని అంచెలంచెలుగా ఆయన ఆశీర్వదించునుగాక. దేవుడు తన పరిశుద్ధ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. నాకు ఈ సమయించినటువంటి మా దైవజనులు ఆత్మీయ తండ్రి గారికి ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాను.